ఒక వ్యక్తి ఉన్నాడంట. 1857 సంవత్సరంలో జెర్మియా అనే ఒక వ్యక్తి, అతడికి దేవుడు అంటే చాలా ఇష్టం. అతడు న్యూయార్క్ నగరంలో నివసించేవాడు. 46 సంవత్సరాల వయసులో ఆ న్యూయార్క్ నగరం అంతా, అమెరికాలో ఉంటుంది న్యూయార్క్ నగరము, ఆ నగరం అంతా మారుమనసు పొందాలా, వారందరూ రక్షణ పొందాలని ఎంతో భారం ఉండేదంట. రోజు వెళ్తున్నాడు, పత్రికలు పంచుతున్నాడు, వీధులు తిరుగుతున్నాడు, పత్రికలు పంచుతున్నాడు. నెలలు గడిచిపోతూనే ఒక్కరు కూడా రక్షణ పొందలా. అప్పుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడంట, నువ్వు ఇట్లా ప్రయత్నిస్తే ఫలితం ఉండదు, ఈ నగరం కోసం నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ అని దేవుడు చెప్పినాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ జెర్మియా అనే వ్యక్తికి ఆ మాట చెప్పాడు, ఆ వ్యక్తి ఒక పని చేశాడంట. న్యూయార్క్ నగరము రక్షణ కోసం ప్రార్థన చేద్దాం రండి అని పాంప్లెట్స్ కొట్టించాడు. 1000 పాంప్లెట్స్ కనిపించాడు న్యూయార్క్ నగరం అంతా. బుధవారం రోజున మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు పలానా చర్చిలో ప్రార్థన ఉంటుంది ఈ నగరం కోసం అని ప్రకటించాడు. పాంప్లెట్స్ కొట్టించాడు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా రాలా. హల్లెలూయా. ఎంతగానో పాంప్లెట్స్ కొట్టించాడు కానీ ఒక్కరు కూడా రాలా. మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా వెళ్ళాడు, ఒక్కరు కూడా రాలా. ఒకడే మోకరించి ప్రార్థన చేశాడు 12 నుంచి 1 గంట వరకు. మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా వెళ్ళాడు, ఎవ్వరు రాలా. ఒకడే గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ నగరం రక్షణ పొందాలా అని. మళ్ళా నెక్స్ట్ బుధవారం 5 మంది వచ్చినారు. హల్లెలూయా. నెక్స్ట్ బుధవారం 20 మంది వచ్చినారు. హల్లెలూయా. నెక్స్ట్ బుధవారం 50 మంది వచ్చారు. 6 నెలలకి 1500 మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అది చూసి న్యూయార్క్ నగరము అంతా రక్షణ పొందింది ఆ ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే అమెరికాలో ఉన్న ప్రతి నగరంలో అట్లా ప్రార్థనలు ప్రారంభమైనాయంట. హల్లెలూయా. 15,000 ప్రార్థనా గుంపులు సిద్ధమైపోయాయి. ప్రతిరోజు ప్రార్థన చేశారంట. బుధవారం మాత్రమే కాదు, ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆ అమెరికా దేశం అంతటి కోసం ప్రార్థన చేశారు. అమెరికాలో గొప్ప ఉద్యమం రగులుకొనింది. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ఒక్కడు కదిలినాడు ఫస్ట్, అంతే. ఒక్కడు మోకరించి ప్రార్థన చేశాడు. ఎవరు రాలేదే, ఎవరు ముందుకు రాలేదే అని వెనకడుగు వేయాల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒక్కనివి ముందుకు రా దేవుని కోసం. దేవుడు నిన్ను అభిషేకించి గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒక్కనివి రా ముందుకు దేవుని కోసం. నువ్వు ఒక్కనివి నీ జీవితాన్ని అర్పించే దేవుని కోసం. ఫస్ట్ నిన్ను చూసి 1000 మంది రాబోతున్నారు. హల్లెలూయా. నీ యొక్క ఆ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి నిన్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని 1000 మంది వస్తారు. నువ్వు ఒక్కనివి రా ఫస్ట్ అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక్కనివి అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధపడు. నీ జీవితం నిరుపయోగం కాకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితము అది వేస్ట్ అయిపోకూడదు. నీ జీవితం అభిషేకించబడాలి. హల్లెలూయా. ఈ చివరి దినాలలో దేవుని కోసం అగ్నిలాగా మండుదాం మనం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కోసం ఒక అగ్ని జ్వాలగా మండాల. దేవుని రాజ్యం కట్టడానికి లేద్దాం మనమంతా. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? దేవుని రాజ్యం కట్టడానికి నేను కూడా ఈరోజు అభిషేకాన్ని పొందుకుంటానని ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఏదో అలా వచ్చి వెళ్ళిపోదామని అనుకున్నావేమో, కానీ దైవ ప్రణాళిక దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తున్నాడు. నీ ద్వారా 1000 మంది మారాలా. అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా కదలబోతున్నాడు. ఆయన అంటున్నాడు, అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నేను ఈ స్థలానికి నడిపించినాడు అనుకుంటున్నావు? ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా మార్చడానికి. హల్లెలూయా. నువ్వు ఒక్కనివే 1000 దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నిన్ను నడిపించినాడు. ఈరోజు ఏ పాపపు స్థితిలో ఉన్నావేమో, ఏ స్థితిలో ఉన్నావేమో ఆ స్థితిలోంచి బయటకు వచ్చే. ఫస్ట్ ఏ వ్యసనానికి బానిసైనావో వ్యసనంలోంచి బయటకు వచ్చే.
విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసాయి. దేవునికి లోబడు. దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. అదే పాపములో ఉంటూ అదే వ్యసనాలకి బానిసైపోయి అపవాది చేతిలో వాడబడతావో, లేకపోతే అభిషేకం పొందుకొని దేవుని చేతిలో వాడబడతావో, ఈరోజు నిర్ణయం తీసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని చేతిలో వాడబడాలి. 1000 మందిని నువ్వు రక్షించాలి. అది పెట్టుకొని ఈ మనసులో